అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల విపరీతమైనటువంటి ధనయోగం కలగబోతోంది. అలాగే మరో 2 రోజుల్లో 2 ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రమాదాలు అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. గుప్త నిధులు తీయబడను, స్త్రీ పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపగలరు. మీనరాశి వారు చాలా తెలివిగాను, చాలా కష్టపడుతూ తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అలాంటి మీనరాశి వారికి చాలా వరకు వెనకడుగు పడిపోవటం, ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవటం, తమ జీవితంలో సాధించాలి అనుకున్నది సాధించలేకపోవడం లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ రాశిలో కేవలం 100 మందిలో 30 మందే ధనవంతులుగా ఉన్నారు. మిగతా 70 మంది అనేక రకాల సమస్యలు పడుతూ, అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇలాంటి మీనా రాశి వారికి ఇది ఒక చక్కటి శుభవార్త. ఏంటి ఆ చక్కటి శుభవార్త అంటే, ఒక స్త్రీ వల్ల వీరికి విపరీతమైనటువంటి ధనయోగం కలగబోతోంది. వీరు ఆ స్త్రీ ప్రవేశించిన కాడి నుంచి విపరీతంగా వీరి జీవితంలో ధన మార్పు అనేది జరుగుతుంది. వీరికి ఉద్యోగాలు లేనటువంటి వారికి కూడాను చక్కని ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. అలాగే వీరు మానసిక ధైర్యం అనేది పెరిగిపోతుంది. వ్యాపారంలో చాలా చక్కటి అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో కూడా పేరు ప్రఖ్యాతలో గౌరవం తెచ్చుకుంటారు. వారికి ఇష్టపడ్డటువంటి వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. ఇష్టమైనటువంటి ఫోన్లు కొనుక్కుంటారు. చిరు వ్యాపారుల నుంచి పై స్థాయి వ్యాపారుల వరకు విపరీతంగా ధనం కలిసి వస్తుంది. ఒక స్త్రీ వల్ల వీరికి ఇంత లాభం ఏమిటి అంటే, మీనారాశిలోకి రవి సంచారం వల్ల వారికి ఒక స్త్రీ అవసరం అనేది ఉంటుంది. రవి సంచారానికి మీనారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక స్త్రీ గనక తోడు ఉన్నట్లయితే స్వామి వారికి ఒక అనుగ్రహ ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. మీనారాశి వారికి మరి ఎవరు ఈ స్త్రీ అంటే, వారు ఇష్టపడ్డటువంటి ప్రేమించినటువంటి వారు, లేదా వారి భార్య లేదు, ప్రేమించిన వాళ్ళు లేరు అంటే తమ తల్లి వల్ల కానీ, రక్త సంబంధీకుల వల్ల కానీ ఈ అదృష్ట యోగం అనేది తోడ్పడుతుంది. దీనివల్ల వీరు విపరీతంగా కలిసి వస్తారు. రవి సంచారం మీ రాశిలో జరగటం వల్ల చాలా మంచి జరుగుతుంది. కానీ ఈ రాశిలో ఉన్నటువంటి మీ భార్యను కానీ, లేదా మీరు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే కనుక మీరు చాలా వరకు నష్టపోతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే 2 ప్రమాదాలు మరో 2 రోజుల్లో జరగబోతున్నాయి. ఏంటి ఈ 2 ప్రమాదాలు అంటే, ఒకటి దూర ప్రయాణాలు మీరు బాగా చేస్తారు కాబట్టి దూర ప్రయాణాలలో వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు, కుటుంబంతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం ఎట్నుంచి అయినా రావచ్చు. కాబట్టి మీరు వెళ్ళే ప్రయాణంలో ఒక నిమ్మపండు జోబులో పెట్టుకొని వెళ్ళండి. రెండవ ప్రమాదం వచ్చేసి అనారోగ్య సమస్యలు. అకస్మాత్తుగా అనారోగ్యం అనేది పాడవుతుంది. దీనివల్ల మీరు చాలా వరకు ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. త్వరగా నిద్రపోండి. కడుపు నిండా భోజనం చేయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు.